హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఈ బంధం ఈనాటిదో పార్ట్ 2 విందాం. పద్మ పెళ్లి కూతుర్ని పైన ఉన్న ఒక గెస్ట్ రూమ్కి తీసుకొని వెళ్ళి, ఈ రూమ్లో రెస్ట్ తీసుకో, ఏమైనా అవసరమైతే చెప్పు, ఓకేనా అని ఇంతకీ నా పేరేంటో తెలుసా అని అడుగుతుంది. అటువైపు నుండి మౌనమే సమాధానం కావడంతో, నా పేరు పద్మ అని చెప్పి, నీకు ఈ ఫ్యామిలీ గురించి తెలియదు కదా, ఇప్పుడు చెప్పనా అని పద్మ అడగడంతో, పద్మ గారు నాకు కొంచెం స్పేస్ కావాలి, అవన్నీ తర్వాత చెప్తురు కానీ అని అనడంతో, సరే సరే నేను వెళ్ళిపోతాను, కానీ నేను నీకు పేరు చెప్పింది పేరు పెట్టి పిలవమని కాదు, నార్మల్గానే చెప్పాను. సో నన్ను ప్రేమగా అక్క అని పిలువు చాలు, సరేనా అనడంతో, అలాగే పిలుస్తాను అక్క, గుడ్, ఇక రెస్ట్ తీసుకో అని చెప్పి పద్మ అక్కడి నుంచి కిందకు వచ్చేస్తుంది. అప్పుడే అటుగా వస్తున్న సుశీల గారు, అమ్మ పద్మ, అమ్మాయి ఏమంటుంది? ఏం లేదత్తయ్య, తను బాగా డిస్టర్బ్డ్గా ఉంది, కొంచెం స్పేస్ కావాలి అని అంటే రెస్ట్ తీసుకోమని చెప్పి నేను వచ్చేసాను. అసలు ఏం జరిగింది అత్తయ్య? ముహూర్తానికి గంట ముందు మమ్మల్ని పిలిచి, పెళ్లి కూతురు చరిత కాదు ఈ అమ్మాయి, ఇప్పుడు నన్నేం అడగకండి, అంతా వివరంగా చెప్తాను, మండపంలో ఎవరైనా అడిగితే మనాష్ చేయండి అని చెప్పారు, ఇప్పుడు చెప్పండి అత్తయ్య, అసలు చరిత ఉండాల్సిన ప్లేస్లో ఆ అమ్మాయి ఎలా వచ్చింది? అసలు ఏం జరిగింది? అప్పుడే ఒకటిగా వచ్చిన విజయవర్ధన్, అలానే వాళ్ళ పెద్ద కొడుకు ప్రణయవర్ధన్ కూడా ఆవిడ ఏం చెప్తుందా అని చూస్తున్నారు. సుశీల గారు, ముందు ఈ కార్యక్రమాలన్నీ అయిపోనివ్వండి, నీకు వాడికి అందరికీ తర్వాత తీరిగ్గా కూర్చొని చెప్తాను. ప్రణయ్, నో మామ్, ఇప్పుడే చెప్పు, వాడికి కావాలంటే నువ్వు తర్వాత చెప్పుకో, మాకు మాత్రం ఇప్పుడే చెప్పాలి, లేదంటే మాకు పిచ్చెక్కిపోయేలా ఉంది. విజయ్ గారు, అవును సుశీల, ఇప్పుడే చెప్పు, ఎందుకంటే హర్ష పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను, వాడి కోసం ఎన్నోసార్లు నీ ప్రాణాల మీదకి కూడా తెచ్చుకున్నావు, అంతా ఇష్టం నీకు వాడంటే, కానీ ఈరోజు వాడు ప్రేమించిన అమ్మాయిని కూడా కాదని వాడి మనసు ముక్కలు చేసి మరీ వేరే అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చి పెళ్లి చేశాం. ఒకవేళ చరిత్ర మిస్ అయిందనుకుంటే పెళ్ళి ఆపేయాలి, కానీ ఏదో కొంపలు మునిగిపోతున్నట్లుగా ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసేయడమేనా అని అడుగుతారు. ఇక సుశీల్ గారు, నేను ఇప్పుడు వీళ్ళకి జరిగిందంతా చెప్పకపోతే ఊరుకునేలా లేరు అనుకొని అందరినీ వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్ళి చెప్పడం మొదలు పెడతారు. పద్మ రూమ్లో నుండి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడే ఉన్న మంచానికి అడ్డంగా పడుకొని కళ్ళు మూసుకొని కన్నీళ్ళు కారుస్తూ కొన్ని గంటల ముందు తన జీవితం అసలు ఎలా మలుపు తిరిగిందో తలుచుకుంటూ ఉంది మన పెళ్ళికూతురు. పెళ్ళికూతురు రూమ్ నుండి సుశీల గారు వెళ్ళిన తర్వాత ఒక 30 నిమిషాలకు ముందు సుశీల గారు మళ్ళీ చరిత కోసం పెళ్ళికూతురు రూమ్కి వస్తారు. ఆవిడ వచ్చేటప్పటికి ఆ రూమ్లో చరిత కనపడదు. దానితో ఆవిడ చరిత ఫ్రెండ్స్ను, చరిత ఏది, ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే ఎవరూ సమాధానం ఇవ్వకుండా టెన్షన్తో ఒకరినొకరు చూసుకుంటారు. ఆవిడ అదే గమనించకుండా, అడిగేది మిమ్మల్ని, అమ్మాయిలు మాట్లాడరేంటి అని అడిగితే, తర్వాత ఓ వాష్రూమ్కి ఏమైనా వెళ్ళిందా అని డోర్ వైపు చూస్తారు సుశీల గారు. అది ఓపెన్లోనే ఉంది. దాంతో మళ్ళీ ఆవిడే, వాష్రూమ్లో కూడా లేకపోతే ఎక్కడికి వెళ్ళినట్టు, బయట కూడా లేదు అని ఆవిడ మళ్ళీ చరిత ఫ్రెండ్స్ని చూసి అడుగుతుంది. వాళ్ళు టెన్షన్తో ఏం చెప్పాలో తెలియక భయంగా ఒకరినొకరు చూసుకుంటూ సుశీల గారికి అర్థమయ్యి ఏం జరిగిందో అని కంగారు మొదలైంది ఆవిడలో. అయినా వారు ఎంతవరకు చెప్పకపోవడంతో ఒక్కసారిగా కోపం వచ్చి గట్టిగా, చెప్తారా లేదా అని అరవడంతో చరిత ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి చెప్పడం మొదలుపెట్టింది. ఆంటీ, మీరు వెళ్ళిన తర్వాత చరితకు ఫోన్ కాల్ వస్తే మమ్మల్ని చూసి కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని మమ్మల్ని బయటికి వెళ్ళమంది. మేము ఫోన్ చేసింది హర్ష గారేమో అనుకొని నవ్వుకొని తలుపుల దగ్గరికి వేసి బయటికి వెళ్ళిపోయాం. ఇదిగో
ఈ అమ్మాయిని రూమ్ బయట ఉంచి మేమిద్దరం మాకు తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడడానికి వెళ్ళాం. తర్వాత ఆ అమ్మాయి కూడా ఫోన్ వచ్చి సిగ్నల్స్ అందక పక్కకు వెళ్ళిపోయిందంట. మేము మాట్లాడేసి రూమ్కి వచ్చి చూసేసరికి చరిత కనపడలేదు. ఆ అమ్మాయిని పిలిచి అడిగితే, మీరు వెళ్ళిన వెంటనే నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తే ఇక్కడ సిగ్నల్ దొరక్కపోగా పక్కకు వెళ్ళిపోయాను అని చెప్పింది. దాంతో మేము చరిత మొబైల్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని మేము ముగ్గురం ఎవరికి డౌట్ రాకుండా మండపం మొత్తం వెతికాం. ఎక్కడా కనపడలేదు. ఒకవేళ హర్షగారితో ఏమైనా మాట్లాడుతుందేమోనని డౌట్ వచ్చి పెళ్ళి కొడుకు రూమ్కి కూడా వచ్చి చూసాం. అక్కడ హర్షగారితో మీరు మాట్లాడడం కనిపించారు. అందుకే మాకేం చేయాలో తెలియక కాసేపట్లో తనే వస్తుందిగా అని వెయిట్ చేస్తున్నా. ఈలోపు మీరు వచ్చారు అని చెప్పడం ముగించారు. అంతా విన్న సుశీల గారిలో కంగారు ప్లస్ భయం మొదలయ్యాయి. అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ పిల్ల? బయటికి వెళ్తే ఎవరికో ఒకరికి చెప్పి వెళ్ళాలి కదా, అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తుండగా గాలికి అక్కడే ఉన్న కబోర్డ్ డోర్ ఓపెన్ అయ్యి అందులో నుంచి పెళ్లి చీర నగలు బయటపడ్డాయి. అవి చరిత వేసుకున్న పెళ్లి చీర నగలే కావడంతో అక్కడే ఉన్న అందరికీ అర్థమైంది. చరిత పెళ్లి నుండి పారిపోయిందని ఒక్కసారిగా సుశీల గారికి భూమి కంపించినట్టు అయింది. తనకి అసలు ఏమీ అర్థం కావడం లేదు. కంట్లో నుండి నీళ్లు బయటకు వచ్చి చెంపల్ని తాకుతుంటే ఇప్పుడు చరితతో నా కన్నయ్య పెళ్ళి జరగకపోతే నా కన్నయ్య అని ఇంకేం ఆలోచించలేకపోతున్న సుశీల గారు చరిత ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి ఆంటీ అని ఆవిడ్ని కదపడంతో ఈ లోకంలోకి వచ్చారు సుశీల గారు. అలానే కంటి నుంచి వచ్చే నీటిని ఆపకుండానే వాళ్ళని చూసి, మీరేమనుకోకుండా మీ ఇంటికి వెళ్ళిపోండి, మీరు ఇక్కడే ఉంటే ఎక్కడ నోరు జారి చెప్పినా చెప్పేస్తారు, ఇక్కడ ఏం చేయాలో నేను చూసుకుంటాను అనడంతో వాళ్ళు మాట్లాడకుండా ఎవరికి తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. రూమ్లో ఉన్న సుశీల గారికి హర్ష చరితను ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి జరిగిందంతా కళ్ళ ముందు కదులుతుంది. ఈవినింగ్ హాల్లో సోఫాలో విజయ్ గారు ప్రణయ్ ఏవో ఆఫీస్ విషయాలు డిస్కస్ చేసుకుంటూ ఉంటే సుశీల గారు పద్మ ఏవో ముచ్చట్లు వేసుకుంటున్నారు. బయట లాన్లో ఉన్న బన్ను చిన్ను అంటే ప్రణయ్ పద్మల పిల్లలు ట్విన్స్. అలానే అవి వాళ్ళ నిక్ నేమ్స్. ఇద్దరు ఇప్పుడు సెకండ్ క్లాస్ చదువుతున్నారు. ఇంకా వీళ్ళిద్దరితో పాటు ఎదురుంటి పిల్లలు కలిసి ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడే కారు ఆగిన శబ్దం విని అటు చూసిన బన్ను చిన్నులకు హర్ష కారు దిగుతూ కనపడ్డాడు. ఇద్దరు వెంటనే బాబాయ్ అంటూ హర్ష కాళ్ళని చుట్టుకున్నారు. హర్ష వాళ్ళ ముందు నీళ్ళవునాయి, ఏం చేస్తున్నారు నా బంగారాలు అని అడిగాడు. దానితో చిన్ను, బాబాయ్ మేమందరం బాల్ గేమ్ ఆడుకుంటున్నాం, అన్నయ్యకు అసలు క్యాచ్ పట్టుకోవడమే రావడం లేదు, ఇప్పటికీ 6 టైం అవుట్ అయిపోయాడు, అన్నయ్యకి అసలు క్యాచ్ పట్టుకోవడమే రాదు అని చిన్ను బన్నుని చూసి వెక్కిరింపుగా నవ్వుతుంది. అది చూసి హర్ష కూడా బన్ను వైపు చూసి నవ్వుతున్నాడు. అవునా అంటూ బన్ను, బాబాయ్ అది చీటింగ్ చేసి గెలిచింది, అయినా అది బాల్ ఎలా వేసింది అనుకుంటున్నావు, నేను ఇక్కడ ఉంటే నా వైపు వేయకుండా గాల్లోకి ఎక్కడికో వేస్తుంది, ఇంకా నేను ఎలా క్యాచ్లు పట్టుకుంటాను చెప్పు అని అన్నాడు. హర్ష హాహా అని నవ్వి, అయినా మా చిన్ను బంగారం ఏం చేసినా అదే కరెక్ట్ అని అనడంతో బన్ను, నువ్వెప్పుడూ ఈ రాక్షసికి సపోర్ట్ చేస్తావు, పో బాబాయ్ నేను నీతో కట్టి అంటాడు ఏడుపు ముఖంతో. హర్ష అయ్యో అవునా, నేనేమో మీ ఇద్దరిని ఈ సండే ఎగ్జిబిషన్కి తీసుకెళ్దాం అనుకున్నాను, సరేలే చిన్ను మనమిద్దరం వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేద్దాం ఏమంటావు అని ఇద్దరు నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకుంటారు. చిన్ను సరే బాబాయ్ మనమిద్దరమే వెళ్దాం, ఈ ముచ్చు మొక్కమూడతో మనం వద్దు అంటూ కిలకిలా నవ్వుతుంది బన్ను. కంగారుగా మనసులో, బాబోయ్ నేను మాట్లాడను అంటే బాబాయ్ నాకే సపోర్ట్ చేస్తాను అనుకుంటే ఇలా జరిగిందేంటి అని అనుకొని, రే బన్నుగా కొంచెం తగ్గు, లేదంటే నీకే బెడ్స్ కొట్టేలా ఉంది అనుకొని
అదేంటి బాబాయ్, నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అన్నాడు పొంగమూత పెట్టుకొని. హర్ష వాడిని అలా చూసి నవ్వొచ్చినా తమాయించుకుని, నాతో కట్టిఫ్ అన్న వాళ్ళని నేనెలా తీసుకెళ్ళను చెప్పు అని అంటాడు బన్ను. లేదు లేదు బాబాయ్, నేను ఊరికే జోక్ చేశా తమాషాకి అంతే అంటాడు పల్లెక్కిలిస్తూ. హర్ష అయితే సరే తీసుకెళ్తాను అని చెప్పి ఇద్దరిని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకొని, నాకు కొంచెం పని ఉంది, మీ ఇద్దరు వెళ్ళి ఆడుకోండి అనడంతో ఓకే అని వెనక్కు తిరిగిపోయి పక్కనే ఉన్న చరితను చూసి, బాబాయ్ ఎవరి ఆంటీ అని అడుగుతాడు. చరిత, వాట్, నేను ఆంటీనా? నేను మీ కంటికి ఆంటీలా కనిపిస్తున్నానా అని అంటుంది కళ్ళు పెద్దవి చేసి చూసి. చరిత ఎక్స్ప్రెషన్స్ చూసిన హర్షకు నవ్వొచ్చి నవ్వుతుంటే, చరిత ఏంటి హర్ష నవ్వుతున్నావు అంటుంది పొంగుమూత పెట్టుకొని. హర్ష, మరి లేకపోతే నన్ను చేసుకుంటే ఎలానో వాళ్ళకి పిన్నివి అవుతావు కదా, మరి ఇంకేంటి చరిత? అది కాదు హర్ష అని ఏదో అనుభూతుంటే చిన్ను, బాబాయ్ ఈ ఆంటీని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? హర్ష అనగానే చిన్ను బన్నులు ఇద్దరు ఏ బాబాయ్ పెళ్లి చేసుకుంటున్నాడు, బాబాయ్ పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ గట్టిగా అరుస్తూ ఎగురుతున్నారు. దానితో హర్ష ఇద్దరి నోళ్ళు మూసేసి, రే గట్టిగా అరవకండ్రా, నేను ఇంట్లో చెప్పకుండానే మీరు ఊరంతా చెప్పేసేలా ఉన్నారు, సైలెంట్గా వెళ్ళి ఆడుకోండి అని చెప్పి ఇద్దరిని అక్కడి నుండి పంపించేసి ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు. చరిత, నాకు చాలా భయంగా ఉంది హర్ష, మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు అని. అయినా ఇంత త్వరగా చెప్పాల్సిన అవసరం ఏంటి, మనం ఎలాగో 1 year తర్వాత కదా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. హర్ష, అబ్బా చరిత నువ్వు కంగారు పడుకో, అయినా నేను ఆల్రెడీ చెప్పాను కదా నేను ప్రతి విషయం మా అమ్మతో షేర్ చేసుకుంటానని. అసలు ఇప్పటికే నీ గురించి విషయాలు ఏమీ చెప్పకుండా నేను నీకు ప్రపోజ్ చేసి నువ్వు ఒప్పుకున్న తర్వాత అమ్మతో షేర్ చేసుకోవాలని ఆగాను. అందుకే నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత వెంటనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేసాను అని చెప్పి చరితకు ఇంకా మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా తన చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి అందరి ముందు నుంచుంటారు ఇద్దరు. అప్పటి వరకు మాటల్లో పడిపోయిన నలుగురు వీళ్ళ వైపు చూస్తారు. అక్కడే హర్ష భుజాన్ని పట్టుకొని భయంతో తన వెనక దాక్కుంటూ ఉన్న చరితను చూడగానే అక్కడ ఉన్నవారికి ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. హర్ష తన భుజంపై ఉన్న చరిత చేతిని తీసి సుశీల గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ ముందు నీస్ డౌన్ చేసి ఆమె చేయి తీసుకొని తన 2 చేతులతో పట్టుకొని, అమ్మ నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ని, నాకు అందరికన్నా ఇంపార్టెంట్ పర్సన్వి అయినా నీకు పరిచయం చేయడానికి తీసుకొచ్చాను అని చరిత వైపు చూపించి, తన పేరు చరిత, వి బోత్ ఆర్ ఇన్ లవ్ అని అనగానే అక్కడ ఉన్నవారికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే అమ్మాయిలంటేనే ఆమెడ దూరంలో ఉండే హర్ష తనని ఎంతో మంచి హై స్టేటస్ అందమైన అమ్మాయిలు ప్రపోజ్ చేసిన, ఎంతోమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ తమ కూతుళ్ళని పెళ్లి చేసుకోమని ప్రపోజల్స్ తీసుకొచ్చిన సింపుల్గా నో చెప్పిన హర్ష ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పగానే ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. సుశీల గారు కూడా హర్ష అందరికీ నో చెప్పినా అది తన మనసుకు సంబంధించిన విషయం అని, ఈ విషయంలో తనని బలవంతం చేయకూడదని వదిలేశారు. కానీ ఎప్పుడు పడుతూ ఉండేవారు హర్ష, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని. ఇప్పుడు హర్షనే ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నాను, ప్రేమిస్తున్నాను అని చెప్పగానే వెంటనే సంతోషంతో కంటి నిండా నీళ్లతో హర్ష చెంపలను తన చేతిలోకి తీసుకొని, నిజమా కన్నయ్య, నువ్వు చెప్పేది నిజమేనా అన్నారు. హర్ష హామా అంటాడు నవ్వుతూ. వెంటనే హర్ష దగ్గరికి తీసుకొని చరితని కూడా రమ్మన్నట్టు చేయి చాపారు. తాను కూడా వచ్చి ఆవిడ్ని హత్తుకుంటుంది. విజయ్ గారు, వామ్మో, ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గారు లవ్లో పడ్డారు. ఒక అమ్మాయిలకి ఈ విషయం తెలిసిందంటే ఏడుస్తూ ధర్నాలు చేస్తారేమో. సుశీల, వీనంత త్వరగా వీళ్లకు పెళ్లి చేసేయాలి, లేదంటే వీడు ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు అన్నారు డ్రామాటిక్ స్మైల్తో నవ్వుతూ.
హర్ష డాడీ అని సాగదీసి సుశీల గారి వైపు తిరిగి, మా నువ్వు డాడీ మాటలు పట్టించుకోకు, మేము 1 ఇయర్ తర్వాత మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం. ప్రణయ్, ఏమైంది హర్ష, అంత టైం తీసుకుంటున్నావు అన్నాడు నవ్వుతూ. పద్మ, ఇంకేముందండి, మన హర్షకు ఆ పిల్ల ఓకే చెప్పేయగానే అత్తయ్య గారికి చెప్పడానికి ఇంటికి తీసుకొచ్చాడు. పాపం వాళ్ళు మనస్ఫూర్తిగా ఎక్కడ లవ్ చేసుకున్నారు, అదే ఈ 1 ఇయర్ టైం ఇస్తే ఇద్దరు హ్యాపీగా లవ్ చేసుకొని అప్పుడు పెళ్లి చేసుకుంటారు, అంతే కదా హర్ష అని అంది వచ్చే నవ్వును ఆపుకుంటూ. హర్ష వదినా అన్నాడు తన బ్లష్ అయ్యి నవ్వుకుంటూ. అలా ఏం లేదు, కంపెనీకి ఒక బిగ్ డీల్ వచ్చింది, అది అయిపోతే నా కంపెనీకి సక్సెస్ వచ్చి నెంబర్ 1 పొజిషన్లో వెళ్తాయి, అందుకే కెరీర్ ఫుల్గా సక్సెస్ అయ్యాక చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సుశీల గారు, అలాగే కన్నయ్య, నీ ఇష్టం, నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అంటే అంతే చాలు అని అన్నారు. తర్వాత అందరూ చరిత ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ అడుగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. 2 రోజుల తర్వాత ఈవినింగ్ సుశీల గారు బయటకు వెళ్ళి ఇంటికి వచ్చి రావడంతోనే అందరినీ హాల్లోకి రమ్మని పిలిచారు. అందరూ వచ్చిన తర్వాత సుశీల గారు హర్ష దగ్గరికి వెళ్ళి, కన్నయ్య, మీరు ప్రేమించుకుంటున్న విషయం చరిత వాళ్ళ ఇంట్లో తెలుసు నానా? మా చరిత నిన్ననే ఇంట్లో చెప్పేసిందట. అంకుల్ నిన్న మన ఆఫీస్కి వచ్చి నాతో మాట్లాడి వెళ్ళారు. ఆయనకు నేను చాలా బాగా అయితే నచ్చానని కూడా చెప్పారు. సుశీల గారు, అయితే నువ్వు వెంటనే చరితకు కాల్ చేసి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని ఇక్కడికి రమ్మని చెప్పు. హర్ష, బట్ మా ఇప్పుడు ఏమైందని పిలవమంటున్నావు? నిన్ను చూస్తే కొంచెం కంగారుగా కూడా ఉన్నట్టున్నా, అసలు ఏమైంది మా? సుశీల గారు, కన్నయ్య, నేను తర్వాత చెప్తా, ముందు వాళ్ళని పిలువు నాన్న అనడంతో హర్ష చరిత వాళ్ళకి కాల్ చేసి రమ్మని చెప్తాడు.